నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. అమరావతితోనే ఆదాయం, నిర్మాణ రంగానికి నూతన వైభవం. సీఎం జగన్ కుంభకర్ణుడు. అవినాష్ రెడ్డి పాలు తాగే పిల్లాడా? 17 స్థానాల్లో గెలిస్తే పీఎం అవుతారా? బోని కొట్టిన ముంబై. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానిగా ఉంటే కృష్ణా జిల్లాలో భూములకు విలువ పెరిగేది అన్నారు. పామూరులో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో ప్రసంగించారు. అమరావతి పూర్తయి ఉంటే ప్రభుత్వానికి సమృద్ధిగా ఆదాయం ఉండేది అన్నారు. రోడ్ల మీద గుంతలు పూడ్చలేని జగన్ 3 రాజధానులు ఎలా కట్టగలరు అని ప్రశ్నించారు. ఉద్యోగాలు దొరక్క యువత హైదరాబాద్కు వలస వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది అన్నారు. ఇక అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఉద్యోగం వచ్చే వరకు యువతకు 3000 చొప్పున నిరుద్యోగ భృతి అందిస్తామని భరోసా ఇచ్చారు. పోలవరం పూర్తి చేయడమే తన చిరకాల వాంఛ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంతో మంది మహనీయులు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా అని పేర్కొన్నారు. అలాంటి ఈ జిల్లాలో తులసివనంలో గంజాయి మొక్కలా కొందరు తయారయ్యారని ధ్వజమెత్తారు. బూతులు మాట్లాడే వాళ్లకు మంత్రి పదవులు ఇస్తున్నారు అని ఆరోపించారు. అభివృద్ధికి ఓటు వేస్తారా, విధ్వంసానికి వేస్తారా, ప్రజలు ఆలోచించుకోవాలి అని చంద్రబాబు అన్నారు. ఇక జగన్ హయాంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా, జాబ్ క్యాలెండర్ ప్రకటించారా, డీఎస్సీ వేశారా అని చంద్రబాబు ప్రశ్నించారు. తాను అధికారంలోకి వస్తే ఏటా 4 లక్షల ఉద్యోగాలు చొప్పున 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత తనదే అని అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లిలో నిర్వహించిన వారాహి విజయభేరి యాత్రలో పవన్ పాల్గొని ప్రసంగించారు. జగన్ ఒక సీఎం కాదు, సారా వ్యాపారి, ఇసుక దోపిడీదారుడు అని ధ్వజమెత్తారు. తాను స్వప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదు అన్నారు. మంత్రి పదవి కోరుకుంటే ఎప్పుడో వచ్చేది అన్నారు. తనకు పదవులు ముఖ్యం కాదు అన్నారు. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమన్నారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే లేకపోయినా దశాబ్ద కాలం పాటు పార్టీని నడపడం అంత సులభం కాదు అని పవన్ వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్తు బాగుండాలి అనే ఆకాంక్షతోనే రాజకీయ రంగంలో పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఈ రోజు ఎక్కడికి వెళ్లినా తనకు అశేష ప్రజాభిమానం ఉంది అన్నారు. ఇంత ప్రజాభిమానాన్ని తమ పార్టీకే సొంతం చేసుకోవాలి అన్న స్వార్థం ఉంటుంది అన్నారు. ఇక కూటమి ప్రభుత్వం రావాలి అంటే ఒక్క తప్పుడు కూడా జరగకూడదు అన్నారు. అన్ని శక్తులు కలవాలి అని పవన్ పిలుపునిచ్చారు. అందుకే 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలతో సరిపెట్టుకుంటున్నట్టు చెప్పారు. ఇక అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేనది అయినప్పటికీ కేంద్ర నాయకత్వం అభ్యర్థన మేరకు వదులుకోవాల్సి వచ్చింది అన్నారు. అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి అని పవన్ కోరారు. ఇక ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే ఉద్యోగులకు న్యాయం చేస్తామని అన్నారు. ఉద్యోగులకు పింఛను ఎంత ముఖ్యమో తనకు తెలుసు అన్నారు. సిపిఎస్ సమస్యకు పరిష్కారం చూపుతాం అని పవన్ హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిర్మాణ రంగానికి నూతన వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అందుకోసం పాత ఇసుక విధానాన్ని తీసుకొస్తామని అభయం ఇచ్చారు. చిర్రావూరు, పాతూరు, గండిమేడ, పెదకొండూరు, గొడవారు గ్రామాలకు చెందిన బైక్ మెకానిక్లు, ఇసుక ముఠా కార్మికులతో లోకేష్ భేటీ అయ్యారు. నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం మంగళగిరిలో కన్స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బైక్ మెకానిక్లకు అధునాతన వాహనాలపై శిక్షణ అందిస్తామని అన్నారు. జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులేనని, పనుల్లేక వందలాది మంది కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని దుయ్యబట్టారు. గతంలో కార్మిక బోర్డు ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కార్మిక బోర్డు నిధులు 2500 కోట్లు పక్కదారి పట్టించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కార్మిక సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేయడంతో పాటు చంద్రన్న బీమా పథకం, పనిముట్లు అందజేస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. ఏపీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి దూకుడు పెంచింది. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచుతూ ముందుకు సాగుతోంది. సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని కలిసి నిర్వహించేలా కూటమి ప్రణాళికలు రచిస్తోంది. ప్రజాగళం 3వ విడతలో చంద్రబాబు అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ కలిసి పాల్గొననున్నారు. ఇక ఈ నెల 10, 11 తేదీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఇరు పార్టీల అధినేతలు కలిసి ఎన్నికల ప్రచారం చేస్తారు. ఇక ఈ నెల 10న తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో చంద్రబాబు ప్రజాగళంలో పాల్గొంటారు. 11న పి గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో ఇరువురు ఉమ్మడి ప్రచారం చేయనున్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రచారంలో జోరు పెంచారు. నిన్నటితో 25 ప్రజాగళం సభలను పూర్తి చేసుకున్న చంద్రబాబు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించి ప్రజల్ని చైతన్యవంతం చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కుంభకర్ణుడు అని అభివర్ణించారు. 4.5 ఏళ్ల పాటు నిద్రపోయి 6 నెలల కిందట నిద్ర లేచాడు అని అభివర్ణించారు. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలం యాదవపురంలో చిన్న సుబ్బరాయుడు కుటుంబాన్ని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓదార్చారు. సుబ్బరాయుడు కుమారుడు శ్రీనివాస్ యాదవ్ ఇటీవల హత్యకు గురయ్యారు. కేసులో ఎస్ఐ ప్రమేయం ఉంది అనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. నిందితులంతా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులేనని షర్మిల ఆరోపించారు. భూమి కోసం అవినాష్ అనుచరులే హత్య చేశారు అని విమర్శించారు. పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రజలు ఓట్లేసి గెలిపించింది హత్యలు చేయించడానికా అని ప్రశ్నించారు. ఇక్కడే అన్యాయం జరుగుతుంటే ఇక రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని నిలదీశారు. ఎక్కడ చూసినా అక్రమాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక మేనమామ అంటూనే రవీంద్రనాథ్ రెడ్డిపై షర్మిల విమర్శలు గుప్పించారు. సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే అవినాష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న వారికి వైసీపీ టికెట్లు ఇచ్చింది అని ఆక్షేపించారు. అక్కడ కేసీఆర్ ను ఓడించా, మా పని అయిపోయింది. ఏపీలో తన పని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చానని షర్మిల పేర్కొన్నారు. కడప స్టీల్ ప్లాంట్ పూర్తయి ఉంటే వేలాది మందికి ఉద్యోగాలు వచ్చాయి అని అన్నారు. ఇక శంకుస్థాపనలే తప్ప ప్రాజెక్టు ముందుకు కదలలేదు అని ఆక్షేపించారు. జగన్ కుంభకర్ణుడు 6 నెలల ముందు నిద్ర లేచారు అని వ్యాఖ్యానించారు. వివేకాను హత్య చేసిన వాళ్లు యథేచ్ఛగా తిరుగుతున్నారు అని షర్మిల ఆరోపించారు. అన్ని ఆధారాలు ఉన్నా చర్యలు లేవు అని వ్యాఖ్యానించారు. నిందితుడికే జగన్ మళ్లీ టికెట్ ఇచ్చారని షర్మిల ధ్వజమెత్తారు. హత్య చేసిన వాళ్లను జగన్ గెలిపించాలని చూడడం విడ్డూరంగా ఉంది అన్నారు. వైఎస్ వివేక కుమార్తె సునీత అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా అడ్డొస్తున్నారు అని వైఎస్ వివేకాను హత్య చేశారని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో షర్మిల ఎన్నికల ప్రచారం చేశారు. ఆమెకు మద్దతుగా సునీత ప్రచార సభలో ప్రసంగించారు. మంచి మనిషి, సౌమ్యుడు అయిన వివేకానందరెడ్డిని హత్య చేయడం అన్యాయమని అన్నారు. ప్రతీకారం తీర్చుకోవాలి అంటే ఏదైనా చేయొచ్చు, కానీ తాను పద్ధతి ప్రకారమే వెళ్తున్నానని అన్నారు. సాక్ష్యాలు తారుమారు చేస్తుంటే జగన్ అంత అమాయకంగా ఎందుకు చూడాలి అని సూటిగా ప్రశ్నించారు. ఆయన ఏమైనా పాలు తాగే పిల్లాడా? బాధ్యత లేదా? ఇంట్లో వాళ్లకు ఘోరం జరిగితే పట్టించుకోని వాళ్లు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు అని ప్రశ్నించారు. మీకోసం పనిచేసే షర్మిలను ఎన్నుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను అని సునీత ప్రజలను కోరారు. టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ ఆసక్తికరమైన, అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి అన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై కనకమేడల అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇంటింటి ప్రచారం, కరపత్రాల పంపిణీకి కూడా ముందస్తు అనుమతి తీసుకోవాలి అన్న రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలపై టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ మండిపడ్డారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని 10 రోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కోరినా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు అని లేఖలో పేర్కొన్నారు. నెల్లూరు రూరల్లో ఇంటింటి ప్రచారానికి వెళ్లిన టీడీపీ నాయకులపై ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అభ్యంతరాలు తెలిపి దూషించిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు. ప్రతిరోజు, ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రచారం కోసం అనుమతి తీసుకోవడం సాధ్యం కాదు అన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ తరహా ఉత్తర్వులు ఎన్నడూ ఇవ్వలేదు అన్న విషయాన్ని లేఖలో గుర్తు చేశారు. డోర్ టు డోర్ ప్రచారం, కరపత్రాల పంపిణీ విషయంలో రాష్ట్ర ఎన్నికల అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ స్థానం ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా నివేదిత పేరు దాదాపు ఖరారైంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ నేతలతో తాజాగా సమావేశమయ్యారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, లోక్సభ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, నివేదిత, క్రిషాంక్, గజ్జల నగేష్ తో సహా ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై నేతలతో చర్చించి కేసీఆర్ వారికి దిశానిర్దేశం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన లాస్యా నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది అన్నారు. లోక్సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉప ఎన్నిక కూడా జరగనుంది అని తెలియజేశారు. లాస్యా నందిత సోదరి దివంగత సాయన్న కుమార్తె నివేదితను పార్టీ అభ్యర్థిగా బరిలో నిలపాలి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇక ఈ మేరకు నేతల సమావేశంలో నివేదిత పేరు చెప్పినట్లు సమాచారం. ఉగాది తర్వాత అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీది ద్వంద్వ నీతి అని కేటీఆర్ ఆక్షేపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒక పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు మరో పార్టీలోకి వెళితే వెంటనే వేటు వేయాలి అన్న కాంగ్రెస్ ప్రతిపాదనలు గోడ మీద రాతలేనని ప్రశ్నించారు. అనర్హత వేటు వేసేందుకు చట్ట సవరణ చేస్తాము అని లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న కాంగ్రెస్ ఇవాళ సిగ్గు లేకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకుంది అని విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిచే వరకు ఒక మాట, గెలిచాక ఇంకో మాట అన్నట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అని ఆక్షేపించారు. ఆ పార్టీ రీతి, నీతి ఇదేనా అని కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీకు కాంగ్రెస్ కు తేడా ఏమిటి అని నిలదీశారు. మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ కీలక ప్రశ్నలు వేశారు. 17 స్థానాల్లో గెలిస్తే పీఎం అవుతారా అని ప్రశ్నించారు. మల్కాజిగిరిలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్లా రేవంత్ కూడా ప్రజా సమస్యలు పట్టించుకోవట్లేదని విమర్శించారు. 2 లక్షల రైతు రుణమాఫీ ఇప్పటి వరకు అమలు చేయలేదు అన్నారు. ఇక కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు అన్నారు. మల్కాజ్గిరిలో తనను గెలవకుండా ఉండేందుకు కొందరు నేతలు కుట్రలు పన్నుతున్నారు అని ఆరోపించారు.
రేవంత్ పాలన చూసిన కేసీఆర్ వ్యతిరేకులు కూడా సిగ్గుపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ లో తొలి బాధితుడిని తానేనని వ్యాఖ్యానించారు. తన కుటుంబ సభ్యులందరి ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించారు. దీనిపై సమగ్ర చర్చ జరగాలని పిలుపునిచ్చారు. ఇక తెలంగాణలో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మొత్తం 17 సీట్లు గెలిచినా కాంగ్రెస్ 60 ఎంపీ స్థానాలకు మించదు అని వ్యాఖ్యానించారు. 17 స్థానాల్లో గెలిచి రాహుల్ ప్రధాని ఎలా అవుతారు అని ఈటెల ప్రశ్నించారు. అధికారంలోకి రాలేని పార్టీలు హామీలను ఎలా అమలు చేయగలరు అని నిలదీశారు. తెలంగాణ ప్రజలను వంచడానికే కాంగ్రెస్ హామీలు అని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. దశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 10వ తేదీ వరకు కొనసాగుతాయి. మొదటి రోజు స్వామి అమ్మవార్లకు బృంగి వాహన సేవ నిర్వహించారు. మహాలక్ష్మి అలంకారంలో భ్రమరాంబికాదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహాలక్ష్మి అలంకార రూపంలో ఆసీనులైన అమ్మవారికి బృంగి వాహనాధీశులైన శ్రీ స్వామి అమ్మవారికి అర్చకులు పేద పండితులు ఆలయ ఈవో పెద్దిరాజు దంపతులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. ఇక అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు బాజా భజంత్రీల నడుమ పురవైదుల్లో ఊరేగించారు. స్వామివారికి భక్తులు కర్పూర నీరాజనాలు అర్పించారు. కన్నడ భక్తుల నడుమ శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్ల గ్రామోత్సవాన్ని నిర్వహించారు. కాగా రెండో రోజు ఉత్సవాల్లో భాగంగా మహాదుర్గ అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కైలాస వాహనంపై స్వామి అమ్మవార్లను ఊరేగించారు. తుక్కుగూడ జన జాతర సభకు వచ్చిన స్పందనపై సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. కాంగ్రెస్ ఓ మహాసముద్రం, అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదు, పేదల బంధువులు అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ కార్యకర్తలు పోటెత్తే కెరటాలే కాదు, పోరాడే సైనికులు అని అభివర్ణించారు. వాళ్లు త్యాగశీలురు, తెగించి కోట్లాడే వీరులు అని రేవంత్ పేర్కొన్నారు. జెండా మోసే బోయిలు మాత్రమే కాదు, అజెండాలు నిర్ణయించే నాయకులు అని రేవంత్ ప్రశంసించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గ్యారంటీ హామీలు అమలు చేస్తున్న సమాచారాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని పిసిసి అధ్యక్షుడు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మిగిలిన హామీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని చెప్పారు. కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోలో ఇచ్చిన గ్యారంటీ హామీలపైన ఇంటింటికి విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తే లోక్సభ ఎన్నికల్లో విజయం సునాయాసమేనని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు ప్రజల్లో బలం లేదు అన్నారు. ఆ పార్టీకి ఓటు వేస్తే వృధాయే అన్న నినాదంతో ముందుకు వెళ్లాలి అని సూచించారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో చురుగ్గా పనిచేసే పార్టీ కార్యకర్తలను గుర్తించాలని, వారితో ఇంటింటి ప్రచారం చేయించాలి అని సూచించారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా రెట్టింపు ఆధిక్యంతో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచేలా కృషి చేయాలి అన్నారు. పోలింగ్ బూత్ స్థాయి నుంచి మండల అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ ప్రచార కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి అని సూచించారు. సొంత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని ముఖ్యమంత్రుల జాబితాలో జగన్ మొదటి స్థానంలో ఉంటారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. ఏపీ అభివృద్ధిని గాలికి వదిలేసి అప్పుల కుప్పగా మార్చారు అని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పాలనకొండలోని ఆర్ఆర్ అపార్ట్మెంట్ వాసులతో సమావేశమై మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే అమరావతి, పోలవరం పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో సుమారు 72% పోలవరం పనులను చేస్తే మిగతా పనులను ఇంతవరకు పూర్తి చేయలేకపోయారని ఆక్షేపించారు. అసలు పనులు ఎలా సాగుతున్నాయో ఎవరికి తెలియడం లేదు అన్నారు. ఉద్యోగుల సిపిఎస్, ఓపీఎస్ పై సమగ్రంగా అధ్యయనం చేస్తున్నామని, తర్వాత వాటిపై మాట్లాడతామని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా ఉద్యోగులకు రావాల్సిన బకాయిలన్నీ అందిస్తామని అన్నారు. సీఎం జగన్ పై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని అన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఆయన ఛత్తీస్గఢ్ మాజీ సీఎంతో జగన్ పోల్చారు. ఇక ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ లాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్లోనే జగన్ ఉండిపోయారు అని ఆరోపించారు. ఒకప్పటి చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకా సాధించిందేమీ లేదు అన్నారు. ఇక ప్రజలకు నగదు బదిలీ తప్ప ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్ర అభివృద్ధిని మరింత ఊతమిచ్చే పథకాలేవీ చేయలేదు అని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన సదస్సులోనూ జగన్ ఓటమి ఖాయము అన్నారు. ఇక జాతీయ స్థాయిలో బీజేపీ విజయ అవకాశాలపై ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అధికార బీజేపీకి 300కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు.
తూర్పు దక్షిణ భారతంలోనూ ఆ పార్టీ సీట్లు ఓట్ల శాతం పరంగా గణనీయమైన పురోగతి కనబరుస్తుంది అని తెలియజేశారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి తిరుగులేని ఆధిపత్యం ఉంది అని కిషోర్ తెలియజేశారు. అయినప్పటికీ ఆ పార్టీ ప్రధానమంత్రి మోదీని అధిగమించడం అసాధ్యమేమీ కాదు అని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుంది అన్నారు. ఒడిశాలో తప్పకుండా బీజేపీదే హవా ఉంటుంది అని, అక్కడ తొలి స్థానంలో నిలుస్తుంది అన్నారు. పశ్చిమ బెంగాల్లోనూ మొదటి స్థానంలో ఉంటుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అన్నారు. తమిళనాడులో 2 అంకెల ఓట్ల శాతం సాధిస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడలో ఆర్య వైశ్య సంఘం ప్రమాణ స్వీకారంలో రసాభాస చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వెల్లంపల్లి టీడీపీ నేత బోండా ఉమా రాకతో వివాదం చెలరేగింది. వెల్లంపల్లి బోండా వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ క్రమంలో టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ పై వెల్లంపల్లి వర్గీయులు దాడికి ప్రయత్నించగా సభికులు అడ్డుకున్నారు. అనంతరం డూండి రాకేష్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి చొక్కా పట్టుకుని పీఎస్ కు తీసుకువెళ్లారు. ఇక విజయవాడకు ఎమ్మెల్యే వెల్లంపల్లి టీడీపీ నేత బోండా ఉమా రాకతో వివాదం మొదలైంది. వెల్లంపల్లి బోండా వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ పై దాడికి వెల్లంపల్లి వర్గీయులు ప్రయత్నించగా రాకేష్ పై దాడిని సభికులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కారు దిగి హస్తం గూటికి చేరారు. దీంతో ఖమ్మం జిల్లా నుంచి బీఆర్ఎస్ కు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఇక ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 3కు చేరుకుంది. లోక్సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెల్లం వెంకట్రావుకు కండువా కప్పి హస్తం పార్టీలోకి ఆహ్వానించారు. తెల్లంతో పాటు ఆయన సహచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజానికి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట కాంగ్రెస్ లో చేరారు. కానీ అక్కడ టికెట్ దక్కకపోవడంతో తిరిగి బీఆర్ఎస్ లో చేరి భద్రాచలం నుంచి పోటీ చేశారు. తెల్లం వెంకట్రావు 5,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అనకాపల్లి జిల్లా మునగపాకలో భారీ స్థాయిలో మద్యం పట్టుబడింది. 50 లక్షల రూపాయలు విలువ చేసే 39,000 మద్యం సీసాల్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మద్యం గోవా నుంచి తరలించినట్లు జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణ తెలియజేశారు. పోలీసుల తనిఖీల్లో 2 బైకులపై మద్యం సీసాల్ని తరలిస్తున్న 2 వ్యక్తులు పట్టుబడ్డారు. వారిని విచారించగా మద్యం నిల్వల గుట్టురట్టయింది. ఎలమంచిలి మండలం సోమలింగపాలెం గ్రామంలోని ఓ గడ్డివాములో ఈ మద్యాన్ని దాచి ఉంచారు. ఈ కేసులో 3గురిని అరెస్ట్ చేసి వారి నుంచి 2 బైకులను స్వాధీనం చేసుకున్నారు. ఇక సోమలింగపాలెంలో భారీగా మద్యం నిల్వలు పట్టుబడ్డాయి. బైక్పై మద్యాన్ని తరలిస్తూ 2 వ్యక్తులు పట్టుబడ్డారు. పోలీసుల విచారణలో మద్యం నిల్వల వ్యవహారం బయటపడింది. ఈసీ ఆదేశాలను వైసీపీ బేఖాతరు చేస్తుంది. వైసీపీ సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన, బీజేపీ గురించి అసభ్యకరమైన ఫోటోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అఫీషియల్ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఈ పోస్టుపై టీడీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ సీఈఓకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన ఈసీ వెంటనే ఆ ఫోటోలను 48 గంటల్లో డిలీట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వైసీపీ సోషల్ మీడియా ప్రతినిధులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వైసీపీ సోషల్ మీడియాలోని ఫోటోలను తొలగించకుండా అలాగే ఉంచారు. అయితే సోషల్ మీడియాలో ఆ పోస్టులను తొలగించుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఈసీ హెచ్చరించింది. మరోవైపు ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈసీ ఆదేశాలను పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో వాలంటీర్ల సేవలు అడ్డుకుని పేదల్ని రోడ్డును పడేసి సుఖంగా సేద తీరుతున్న పెత్తందారులు అంటూ పోస్ట్ పెట్టారు. ఈ పోస్టులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పోలిన వ్యక్తుల చిత్రాలు ఉన్నాయి అంటూ దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాంతో వైసీపీ జనరల్ సెక్రటరీ లేళ్ల అప్పిరెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నోటీసులు జారీ చేశారు. 48 గంటల్లో సమాధానం ఇవ్వడంతో పాటు ఈ పోస్టుపై వైసీపీ స్టాండ్ తెలియజేయాలి అని ఆదేశించారు. సోకాజ్ నోటీసులు నిర్ణీత సమయంలో స్పందించకపోతే ఎలాంటి సమాధానం రాలేదు అని భావించి కేంద్రీయ ఎన్నికల సంఘానికి తదుపరి చర్యలకు సిఫార్సు చేస్తామని స్పష్టం చేసింది. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచ న్యాయాల పేరుతో ప్రజలను వంచడానికి కాంగ్రెస్ సిద్ధమైంది అని ఎంపీ లక్ష్మణ్ ఆరోపించారు. తుక్కుగూడలో కాంగ్రెస్ బహిరంగ సభ విఫలమైంది అన్నారు. సామాజిక న్యాయం గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది అని ఎద్దేవా చేశారు. అంబేద్కర్ పేరు చెప్పిన రాహుల్ గాంధీ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆక్షేపించారు. 2 సార్లు అంబేద్కర్ ను ఓడించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది అన్నారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు మరోసారి ఎన్నికయ్యారు. మా కమిటీ మంచు విష్ణుని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఈ మేరకు కమిటీ భేటీలు 26 మంది కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్నారు. మా అసోసియేషన్ నూతన భవనం నిర్మించే వరకు మంచు విష్ణు మా అధ్యక్షుడు అంటూ తీర్మానించారు. ఇక 2 ఏళ్లకు ఒకసారి మా ఎన్నికలు జరగాల్సి ఉంది. ఎన్నికలకు వెళ్లకుండా విష్ణు పేరును మా కమిటీ ప్రకటించింది. ఇక ఈ సందర్భంగా విష్ణు పనితీరును సభ్యులు కొనియాడారు. మరోవైపు
మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నిక అంటూ వస్తున్న వార్తలపై మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి వివరణ ఇచ్చారు. ఇక ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో జరిగింది అని, మా అసోసియేషన్ ఫండ్ రైజింగ్ కోసం జూలైలో ఈవెంట్ చేస్తున్నాము అని వెల్లడించారు. అంతేకాకుండా మా బిల్డింగ్ కూడా నిర్మించబోతున్నాము అని వెల్లడించారు. అప్పటి వరకు మంచు విష్ణు అధ్యక్షుడిగా కొనసాగాలి అని జనరల్ బాడీ సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు మాదాల రవి తెలియజేశారు. మమతా బెనర్జీపై ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. పశ్చిమ బెంగాల్లో మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ భారీ అవినీతికి పాల్పడింది అన్నారు. ఇక అవినీతి చేసిన నేతలను వదిలిపెట్టేది లేదు అని ప్రధాని వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్ అభివృద్ధి బీజేపీతో సాధ్యమవుతుంది అన్నారు. కుటుంబ పార్టీల పాలనలో పశ్చిమ బెంగాల్ ప్రజలు మోసపోతున్నారు అన్నారు. టీఎంసీ నేతల వద్ద ఈడీ స్వాధీనం చేసుకున్న 3,000 కోట్ల ధనాన్ని ప్రజలకు పంచిపెడతామని మోదీ హామీ ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ జల్పాయిగురిలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం చేశారు. టీఎంసీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ కుటుంబ పాలన చేస్తుంది అని ఆక్షేపించారు. బెంగాల్ ప్రజలను మమతా కుటుంబ సభ్యులు దోచుకున్నారని మోదీ ఆరోపించారు. ఇక అవినీతికి పాల్పడిన నేతలకు కఠిన శిక్షలు తప్పవు అని మోదీ హెచ్చరించారు. దోషులకు టీఎంసీ నేతలు కొమ్ము కాస్తున్నారు అని ఆక్షేపించారు. ఏపీ సీఎం జగన్ కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై జగన్ కు నోటీసులు జారీ చేసింది. సిద్ధం సభలో సీఎం జగన్ చంద్రబాబు గురించి మాట్లాడిన తీరుపై టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. టీడీపీ కంప్లైంట్లపై స్పందించిన ఎన్నికల సంఘం 48 గంటల్లో సమాధానం ఇవ్వాలి అంటూ జగన్ ను ఆదేశించింది. చంద్రబాబు ప్రజల్ని మోసం చేయడాన్ని అలవాటు చేసుకున్నారు అంటూ సీఎం జగన్ విమర్శించారు. అరుంధతి సినిమాలో పశుపతితో చంద్రబాబును పోల్చారు. వాలంటీర్లను విధులకు దూరం పెట్టడంతో 2 రోజుల్లో 31 మంది చనిపోయారు అన్న జగన్ చంద్రబాబు హంతకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును తిట్టడానికి అంతకంటే ఇంకా గట్టి పదం ఉంటే ప్రజలే చెప్పాలి అన్నారు. సీఎం జగన్ వ్యాఖ్యల్ని సీరియస్ తీసుకున్న టీడీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దాంతో తన వ్యాఖ్యలపై సీఎం జగన్ సమాధానం చెప్పాలి అంటూ ఈసీ నోటీసులు పంపించింది. ఈ దెబ్బకు వైసీపీకి నేతలకు షాక్ తినట్లయింది. ఈసీ నోటీసులకు సీఎం జగన్ ఏం సమాధానం చెప్తారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఈసీ ఆదేశాలను లెక్క చేయని వైసీపీ సోషల్ మీడియాలో చంద్రబాబు పవన్ పై వైసీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఐపీఎల్ 17 సీజన్లో ముంబై ఖాతా తెరిచింది. ఢిల్లీలో జరిగిన మ్యాచ్లో 29 పరుగుల తేడాతో గెలుపొందింది. 235 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ జట్టు 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులకే పరిమితమైంది. ట్రిస్టన్ స్టబ్స్ క్రీజులోకి రావడంతోనే సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. పీయూష్ చావ్లా వేసిన 13 ఓవర్లలో 2 సిక్సర్లు బాదాడు. ఆకాష్ వేసిన 17 ఓవర్లు వరుసగా 4, 6, 4 బాదేసి 19 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. రొమారియో షెఫర్డ్ వేసిన 19 ఓవర్లో 3 సిక్సర్లు రాబట్టాడు. ఇక అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబై 20 ఓవర్లో 5 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. రోహిత్ శర్మ, ఇషాన్, టీమ్ డేవిడ్ ధనాధన్ ఆట తీరుతో ఆకట్టుకున్నారు. హార్దిక్ పాండ్యా రాణించాడు. రొమారియో షెఫర్డ్ చివరి ఓవర్లో 4 సిక్స్లు 2 ఫోర్లు బాది 32 పరుగులు రాబట్టాడు. ఢిల్లీ బౌలర్లో అక్షర్ పటేల్ 2, నోకియా 2, ఖలీల్ అహ్మద్ 1 వికెట్ తీశారు.